పార్టీ అధ్యక్షుని మార్చి మిమ్మల్ని మీరే పార్టీని ఖతం చేసుకున్నారనేటువంటి టాక్ ఉంది. వాస్తవేనా? బండి సంజయ్ని మార్చడం వల్లే బీజేపీకి గతి పట్టింది, లేదంటే ఖచ్చితంగా 20-30 సీట్లైనా గెలిచేది అనేటువంటి అంశాన్ని మీరు ఎలా చూస్తారు? పార్టీ అధ్యక్షుని మార్చడం అనేది ఇక్కడ లోకల్ మా చేతుల్లో ఉండదు. పార్టీ అధ్యక్షుని మార్చడమా ఉంచడమా అది రొటీనా అనేటటువంటిది జాతీయ స్థాయిలో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. జాతీయ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి తప్పులు పట్టాల్సినటువంటిది కరెక్ట్ కాదు. ఫస్ట్ థింగ్, తప్పులు పట్టడం అనేది కరెక్ట్ కాదు. జాతీయ పార్టీ తీసుకున్న నిర్ణయానికి అందరు కట్టుబడి మనం పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సి ఉంటుంది. అంతేగాని పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టేటటువంటి ఇది కరెక్ట్ కాదు. ఎవరైనా అటువంటి వాళ్ళ పార్టీకి శ్రేయోభిలాసులు కాదనే మనం భావించాల్సి వస్తుంది. అంటే బీజేపీలో గ్రూప్ రాజకీయాల వల్ల ఇదంతా జరిగింది అనుకోవాలా? గ్రూపులు లేని రాజకీయాల పార్టీలు ఏమైనా చూపించండి. గ్రూపులు లేని రాజకీయ పార్టీ ఏది ఉందో ఒక్కటి చూపించండి మీరు. రీజనల్ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీలోనే గ్రూపులు ఉన్నాయే, ఇంకా కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవా? కాంగ్రెస్ పార్టీ మనం ఏమైనా కొత్తగా గ్రూపులు క్రియేట్ చేసేది ఏమి లేదు. ఆల్రెడీ there are గ్రూప్స్. కానీ గ్రూప్స్ ఉన్నంత మాత్రాన పార్టీ ఇది ఏదో ఇదైపోతుంది, ఏదో తప్పు నేరం అనడం కూడా కరెక్ట్ కాదు. అంటే డీకే అరుణ ఎంపీగా పోటీ చేస్తారని పైకి చెప్తున్నప్పటికీ కూడా తన మేనకోడలు పర్ణికారెడ్డిని గెలిపించుకునేందుకే ఆమె అసెంబ్లీలో కాన్సన్ట్రేట్ చేయలేదంటే ఇది ఓర్చని వాళ్ళు, రాజకీయాలు తెలియని వాళ్ళు, మా బ్యాక్గ్రౌండ్ తెలియని వాళ్ళు మాట్లాడేటటువంటి మాట. మీరు మంచి క్వశ్చన్ వేసిండ్రు. ఎందుకంటే మీడియాలో చాలామంది ఇదే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్స్లో అల్లుని గెలిపించుకుంది, కోడల్ని గెలిపించుకుంది, అక్కడ అనుచరుని గెలిపించుకుందని కొందరు జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు చాలామంది యూట్యూబ్లలో వేస్తున్నారు. డీకే అరుణని ఎట్లా బ్లేమ్ చేయాలా, డీకే అరుణకి ఎట్లా మరకంటియాలనేటటువంటి ప్రయత్నం చాలామంది చేస్తున్నారు. సో పర్ణికారెడ్డికి బ్యాక్గ్రౌండ్ లేని పర్ణికారెడ్డి కాదు. డీకే అరుణ ఫాదరు పర్ణికారెడ్డికి తాత. మా ఫాదర్ చిట్టెం నర్సిరెడ్డి గారు పర్ణికకు వాళ్ళ ఫాదర్కి ఫాదర్ అంటే నా తమ్ముని కూతురు పర్ణిక. వాళ్ళ రాజకీయాల్లో నా నుంచి రాలేదు, వాళ్ళ నుంచి నేను రాలేదు, నా నుంచి వాళ్ళు రాలేదు. 2 డిఫరెంట్ ఫ్యామిలీస్, అందరికీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీస్. మా హస్బెండ్కి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మా మామకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అటు మా నాన్నకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అంటే మా నాన్న ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ ఇంకొక పొలిటికల్ ఫ్యామిలీలో నా బిడ్డనీయడం నేరమా? ఏంది నాకు అర్థం కాలేదు. నేను ఇంకో ఫ్యామిలీలో పొలిటికల్ ఫ్యామిలీలో పెళ్లి చేసుకోవడం నేరమా? ఇక్కడ వీళ్ళు అంతా వీళ్ళు అంటే ఇది కరెక్ట్ కాదండి. ఎవరికి ఉండేటటువంటి పేరు ప్రఖ్యాతులు వాళ్ళకు ఉన్నాయి. మా ప్రాంతంలో మాకునేటటువంటి అంటే మాకునేటటువంటి పేరు, మాకునేటటువంటిది మాకున్నది. ఆ ప్రాంతంలో మా ఫాదర్కు ఉన్నటువంటి పేరు మా ఫాదర్కు ఉన్నది. సో ఆ ప్రాంతంలో మా బ్రదరు, మా ఫాదరు ఇద్దరినీ కూడా నక్సలైట్లు 2005లో చంపేసిన విషయాన్ని చాలామందికి తెలియకపోవచ్చు. ఈరోజు ప్రజెంట్ జనరేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి తెలియదు. మా కుటుంబం ఏం పోగొట్టుకుందో ఇప్పుడు చాలామంది సోషల్ మీడియా పెట్టే వాళ్ళకి అసలు ఏం తెలియదు. ఏదో గుడ్డి కాపులుగా ఎవడేం చెప్తే అది పెట్టడము, ఎవడేం చెప్తాడు రాయడము, ఒక ఫ్యాషన్ అయిపోయింది. సో అక్కడ మా బ్రదర్ చనిపోయిండు, మా ఫాదర్ చనిపోయిండు. ఆ అమ్మాయి వాళ్ళు ఇంతకాలం చిన్నవాళ్ళు, వాళ్ళు రాజకీయాలకు వచ్చేటటువంటి ఏజ్ లేదు ఇంతకుముందు. సో ఇప్పుడు రాజకీయాలకు వచ్చేటటువంటి ఏజ్ వచ్చింది. సో దిస్ టైం వాళ్ళకి అక్కడ టికెట్ వచ్చింది. వాళ్ళు కాంగ్రెస్లో, ఆనాడు కాంగ్రెస్లో ఉన్నారు, ఈనాడు కాంగ్రెస్లోనే ఉన్నారు. సో వాళ్ళకి అక్కడ ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తోన వాళ్ళందరూ కూడా ఆడున్నటువంటి వాళ్ళందరూ కానీ, అక్కడ ఉన్న క్యాండిడేట్ మీద వ్యతిరేకత కానీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తే డీకే అరుణ గెలిపించడంలో వాళ్ళు చిన్న బుద్ధి బయట. అలాగూ అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్కి ఓటేయండి అని మీరే చెప్పారు. మళ్ళీ మీరు అదే చెప్తున్నారు, వాళ్ళు చెప్పిన మాట మీరు చెప్తున్నారు. కాంగ్రెస్కి ఓటు వేయండి అని ఎవరైనా ఒక్కరైనా నా ముందర వచ్చి చెప్పనండి, ఇక్కడ పిలిపించండి ఎవరైనా నేను చెప్పిన వాళ్ళు ఉంటే. ఏ ఒక్కరినైనా ఎక్కడైనా, జిల్లా మొత్తం కాదు రాష్ట్రంలో ఎక్కడైనా నేను వేరే వాళ్ళకి ఎవరికైనా ఓటు వేయమన్నాను అంటే ఆ ఫోన్ తీసుకున్న వాళ్ళ, నేను చెప్పిన వాళ్ళ ఎవరైనా ఉండి తీసుకొచ్చి నా ముందర నిల్చోబెట్టమనండి. ఊరికే అదేందో ఏమంటారు బట్ట కాల్చి మొహం మీద వేయడం అనేది ఫ్యాషన్ అయిపోయింది రాజకీయాల్లో. దిస్ ఇస్ నాట్ రైట్. కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గెలిచిన మీ ఇద్దరి కుటుంబ సభ్యుల గెలుపుకు కారణం మీరు కాదా? నేను ఎలా అవుతానండి? చెప్పాను ఇప్పుడే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి. మళ్ళీ మీరు కాదా అంటే గద్వాలలో కూడా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పాను ఇందాకనే మీకు. అంటే గద్వాలలో మీరు శివారెడ్డిని నిలపడం వెనుక కూడా బీసీ ఓట్లు చీలే విధంగా మీరు కొంత వ్యూహాన్ని రచించారు. ఇప్పుడు బీసీ ఇదంతా ఒక కుళ్ళు కుతంత్రాలతో మాట్లాడేటటువంటి మాటలు, రాజకీయపరమైనటువంటి ఎదుర్కొనే శక్తి ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు కావు ఇవి. వాళ్ళు డీకే అరుణని ఏదో రకంగా ఏదో అనాలనేటటువంటి ఒక
తాపత్రయంతో అనాలనుకుంటే దాన్ని ఎవరు ఆపలేరు. అనేవాళ్ళు అనుకుంటారు, వాస్తవాలేవో వాస్తవాలుగానే మిగిలిపోతాయి. దాని నుంచి ఇక్కడ నష్టం లేదు. అక్కడ గద్వాలు మరి అక్కడ పక్కన అలంపూర్లో గెలిచింది కదా టీఆర్ఎస్. ఎట్ట గెలిచింది? అక్కడ డీకే గెలిపించిందా? అలంపూర్లో కూడా టీఆర్ఎస్ గెలిచింది కదా. ఎవరు గెలిపించారు? డీకే గెలిపించిందా? టోటలీ నడిగడ్డ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది తెలంగాణ అండి. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. పాలిటిక్స్ కానీ గ్రౌండ్ కానీ టోటల్ తెలంగాణ అంత ఒక పక్క ఉంటే నడిగడ్డ ఒకటి ఉంటుందండి. అటు రాజకీయ నేపథ్యమే వేరు, ఆలోచనలే వేరు. ఆ కంప్లీట్గా ఆ సిస్టమ్ ఇటు కొంత రాయలసీమ అటువంటి ఒక ప్రాంతానికి ఎక్కువ, ఆ ప్రాంతం యొక్క ఇవి ఎక్కువ ఉంటాయి, ఆనవాళ్ళు ఎక్కువ ఉంటాయి ఆ ప్రాంతంలో. కొంత మా బార్డర్ కర్ణాటక కూడా ఉంటుంది, గద్వాల్ బార్డర్, అది కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి గ్రూప్స్ అనేటివి విలేజెస్లో చాలా ఉంటాయి. పార్టీ పరంగా కంటే ఊర్లలో వ్యక్తిగతమైనటువంటి నాయకుల యొక్క గ్రూపిజం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో డిఫరెంట్ పాలిటిక్స్ దాన్ తెలంగాణలో అదొక డిఫరెంట్ నడిగడ్డ పాలిటిక్స్ అది డిఫరెంట్ అండి. దీంట్లో రాజకీయ పరంగా ఎవరేమనుకున్నా అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలుగానే మనం అందరం భావించాం.